డాయ్ యాప్ లో కోటి రూపాయలను పలమనేరు వాసి ఈశ్వర్ రెడ్డి పోగొట్టుకున్నారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న ఆయన ఈ యాప్ ప్రధాన సూత్రధారి రాజేష్ ఇంటి పక్కనే నివాసం ఉంటారు. రాజేష్ ను నమ్మి తనతో పాటు తన స్నేహితులు కోటి రూపాయల దాకా ఇన్వెస్ట్ చేశామని ఆయన తెలిపారు. 10 నుండి 12 లక్షల రూపాయలు తమకు రిటర్న్ వచ్చిందని, ఆ తర్వాత యాప్ మూసివేశారని వాపోయారు. తనను నమ్మి డబ్బులు వేసిన స్నేహితులందరికీ కొంత మొత్తంలో డబ్బు చెల్లించారు. మరోవైపు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ముందుగా చెప్తే సేమ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చిందండి. మాకు ఆ పేర్లన్నీ ఉన్నాయి, నా దగ్గర అకౌంట్ నెంబర్లు కూడా ఉన్నాయి. నేను కావాలంటే అకౌంట్ నెంబర్ కూడా ఇస్తాను మీకు. 7 అకౌంట్ నెంబర్స్ ఉన్నాయి. ఒక్కొక్క అకౌంట్ కి నేను 5 lakhs 3 lakhs ఒక 4 పంపించున్నాము, 2.5 lakhs పంపించాను. అది మొత్తం నా దగ్గర ఆర్టీజీఎస్ నెంబర్ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. మీరు కావాలంటే విత్ బ్యాంక్ అడ్రస్ అంతా మొత్తం నేను అప్డేట్ చేసుకొని వచ్చాను. ల్యాప్టాప్ లో ఉంది అంతా. ఎక్కడ ఉండేది అనేసి ఇప్పుడు వచ్చి ఇండోర్ లో ఉంది. మిగతా వచ్చింది ఉత్తరప్రదేశ్ లో మధురా ఒకటి, ఇంకా ఆగ్రా ఎక్కడ ఒకటి. డీటెయిల్స్ అంతా తమిళనాడు నుంచి ఒక బ్యాంక్ ఉంది. అన్ని బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి నా దగ్గర. ఐ కెన్ ప్రొవైడ్ ఆల్ ద డీటెయిల్స్. అకౌంట్ పడింది అందులో స్టార్టింగ్ పాయింట్ అతనే. అంటే ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం అయితేనా నేను ఏం చేసినా నెట్ లో ఎంక్వైరీ చేశాను. బాలసుబ్రహ్మణ్యం అంటే ఎవరు అని నాకేం తెలిసింది. ఆదిత్య బిర్లా ఎండి అండ్ సిఇఓ, మీకు కావాలి చూసుంటారేమో, మ్యూచువల్ ఫండ్ ఎండి అండ్ సిఇఓ అనేసి వచ్చింది. మళ్ళీ ఒక సైట్ వేరే ఒకటి ఇచ్చారు. దాంట్లో చూస్తే ఆయన పేరు ఆయన ఉన్నాడు. వాళ్ళతో కూడా ఇంకా వేరే వాళ్ళు టెక్ మహేంద్ర వచ్చి రిటైర్డ్ అయిన అనమాట. ఆయన పేరు ఏదో ఉండాలి ఒక పేరు. ఆయన టెక్ మా ఫ్రెండ్ నాతో కూడా టెక్ మహేంద్ర పనిచేస్తాడు. వాళ్ళు మా బాస్ జస్ట్ 15 days ముందే రిటైర్డ్ అయినాడు. ఇది కూడా ఉన్నాడు దీంట్లో అనేసి అని చెప్పారు అనమాట. సో బాలసుబ్రహ్మణ్యము అలాంటి వాళ్ళంతా ఉన్నారు. ఈ డేటా మీరు అనేసి యుఎస్ అని చెప్తున్నారు అని ఒక మాకు అనిపించింది అనమాట. ఇన్ని రోజు వస్తా ఉంది అనేసింది. దీనివల్ల మేము టెక్నిక్ ఫీల్డ్ లో ఉండేదాని వల్ల వీళ్ళంతా ఉండాలని చెప్పింది. హైఫైగా ఉండాలి కదా వీళ్ళు, నిజంగానే ఉంటుందో. ప్లస్ టెక్నాలజీ వచ్చి ఏఐ అని చెప్పారన్నమాట. దాని గురించి మాకు ఏదో కొంచెం ఎంతో మేము చేస్తాం, మాకు తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమనేసి, ఏం దాంట్లో చేయొచ్చు. రియల్లీ వీ కెన్ డూ వండర్స్. బట్ అది నిజంగా ఇది అట్లా అనుకున్నాం అనమాట. ఒకవేళ ఏమైనా వండర్గా నిజంగానే చేసిందే. అలాంటి దీంట్లో ఫారెక్స్ లో అంట, క్రిప్టో కరెన్సీ అంట, బిట్ కాయిన్ అంట, వాళ్ళు చెప్పింది అలా అనమాట. ఇలాంటి పెద్ద పెద్ద వరల్డ్ లోకి నెంబర్ 1 కంపెనీస్ లో మేము ఇన్వెస్ట్ చేస్తాము. ఆ కంపెనీస్ లో 1% పెడితే మీకు యాక్చువల్లీ 10%. దెర్ ఆర్ కంపెనీస్ వాళ్ళు నిజంగానే మనకి అంత రిటర్న్స్ వస్తాయి, నిజంగానే వస్తాయి. మేమేమనుకున్నాము, నిజంగానే వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా, నిజంగా ఆ విధంగా మానిటర్ చేస్తారు, ఆ విధంగా మంచి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసి మనకి లాభాలు చేస్తూ ఉన్నారేమో, పూర్ పీపుల్ అందరినీ మంచి ఇది బాగుపడతారని నేను అనుకున్నాను.